కలిగినటువంటి గొప్ప జీవితాన్ని ప్రభు వారికి ఇచ్చారు. కానీ వీరు అవన్నీ కూడా కోల్పోయి సాతాను కాడును మోయటం ద్వారా ఇదిగో ప్రభు మీద కఠినమైన హృదయం కలిగి జీవించడం ద్వారా బానిసత్వంలో బ్రొక్కుతూ చెమటోడుస్తూ ఉన్నారు, కానీ ఫలాన్ని తినలేకపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఎవరొచ్చి రక్షిస్తారు చెప్పుకోలేకపోతూ ఉన్నారు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా ఐగుప్తీయులు ప్రొక్కుతూనే ఉన్నారు. వీరు వాడుకుంటూ ఉన్నారు బలంగా. వారికి ఏదైతే అవసరమో దాని గురించి వారి యొక్క ఇశ్రాయేలీలందరినీ కూడా వాడుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా సాతాను యొక్క కాడి కింద ఉంటూ ఉన్నారు. పని ఒకరిని ఫలితం మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఆలోచన చేయండి. దేవునికి సన్నిధికి రావాల్సిన సమయంలో, ఇచ్చిన సమయంలో, ఉన్న సమయంలో దేవుని సన్నిధికి రాకుండా వేరే వ్యర్థమైన వాటికి మన సమయాన్ని ఎన్నోసార్లు వెచ్చించి ఉంటాం. గుడికి రాకుండా పనికి పోయి డబ్బులు సంపాదించుకుంటున్నాం. అవునా కదా? గుడికి దేవాలయానికి రావాల్సిన సమయంలో దేవాలయానికి రాకుండా బయట పనికి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే సమయాలు కూడా ఉన్నాయి. సాతానుడు ఆ విధంగా మనలను ప్రలోభాలకు గురి చేసి ఒబ్బులో పెట్టి ఆ విధంగా దేవుడి నుండి దూరం చేసిన సమయాలు ఉన్నాయి. ఆలోచన చేయండి. మీరు ఇంత కష్టపడి, శ్రమపడి, చెమటోర్చి, రక్తం చిందించి మీ పనులు చేసుకుని మీరు డబ్బులు తీసుకుని వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చిన ధనాన్ని కానీ మీరు శ్రమని మీరు పూర్తిగా అనుభవించారా? తీసుకెళ్ళి ఏదో ఒక రోగం, ఏదో ఒక సమస్య పక్కన రోడ్లో పోయేది తప్ప పూర్తిగా ఎవరు కూడా అనుభవించారు. కానీ ప్రభు అంటున్నారు, భారత చేత సొలసిన సమస్త జనులారా నా యొద్దకు మీకు విశ్రాంతిని మూసిపెట్టారు. మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన జీవితంలో పరిశుద్ధ గ్రంథ పట్టణంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని కనుక మనం చూస్తే మంచి బలము కలిగినటువంటి వ్యక్తి, అసలు సూర్యుడుగా వీరుడుగా ఉంటూ ఎంతమందిని వచ్చినా సరే ఇదిగో అందరినీ కూడా చంపివేస్తూ శత్రు సైన్యానికి తీర్పుగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? ఫిలిస్తీన్లను ఎదిరించి ఫిలిస్తీన్లకు అడ్డుగా నిలబడి సింహాలను సైతం చీల్చివేసినటువంటి వ్యక్తి సంసోను. దేవుని కృప చేత వాడబడుతూ, దేవుని కనుసన్నల్లో నడిపించబడుతూ, ఎప్పుడు కూడా బలాన్ని, శక్తిని పుట్టుకుంటూ, నాజీరుగా ఉంటూ, ఒక వ్రతముగా ఆయన స్వీకరించి దేవుని కొరకు జీవించినంత వరకు ఆయన చేసే ప్రతి పోరాటంలో కూడా ఆయనకు విజయాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని కాడిని మోసినంత వరకు, దేవునితో ఉన్నంత వరకు, దేవునికి లోబడి ఆయన చిత్తాన్ని అనుసరించి జీవించినంత వరకు ఈ సంసోను జీవితంలో ఎప్పుడూ కూడా విజయమే. ఆ సంసోను ఉన్నప్పుడు ఆ శత్రువులంట పొడుగుని ఆలోచనలో కూడా వీడు వచ్చి ఎప్పుడు మా మీద పడి మమ్మలను సంహరిస్తాడని భయంతో నిద్రపోకుండా ఉండేవాడంట. అంతటి బలవంతుడిగా సంసోనును ప్రభువు వాడుకుంటే సాతాను కాడిని మోయడానికి ఇదిగో సాతాను స్త్రీని పంపిస్తూ ఉన్నది తన జీవితంలోనికి. స్త్రీ వ్యామోహంలో పడిపోతూ ఉన్నాడు, బలహీనుడైపోతూ ఉన్నాడు. రోజు రోజుకు ప్రభు సాన్నిధ్యం నుండి తొలగిపోతూ బలమంతా పోగొట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు? శత్రువులకి ఏం చేస్తూ ఉన్నాడు? ఆహారాన్ని దంచుతూ ఉన్నాడు, రోకలికి తిప్పుతూ ఉన్నాడు, తిరగలి విసురుతూ ఉన్నాడు, చెమట కారుస్తూ ఉన్నాడు, ఇనప సుబ్బులను కడ్డీలను కాల్చి కంట్లో పెడితే కళ్ళు కూడా పోతూ ఉన్నాడు. బలహీనుడైపోయాడు. ఇప్పుడు శత్రువులకు ఏం చేస్తూ ఉన్నాడు? శ్రమదానం చేస్తూ ఉన్నాడు. ఆయన త్రొక్కుతూ ఉన్నాడు.
పంటనేమో వాడు తింటూ ఉన్నారు. ఈయన శ్రమ చేస్తూ ఉన్నాడు, ఫలితాన్ని శత్రువులు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఎంతో మంది ఉన్నాం, దేవుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ జ్ఞానస్నానం తీసుకుని క్రీస్తు శరీరాలను స్వీకరించుకుంటూ దేవుని సన్నిధిలో ఉండి కూడా శ్రమ చేస్తూ ఉన్నాం. సాతానికి బానిసలమై ఆలోచనలు ప్రభుతో లేవు, మాటలు ప్రభుతో లేవు. ఏ కార్యం వస్తూ ఉన్నామో నాకు తెలియదు. ఒక స్త్రీ, ఒక అమ్మాయి అంట తండ్రితో గొడవ పడుతుందంట. తండ్రితో గొడవ పడుతుంది. తల్లి లేదు, ఒక కూతురు. కుటుంబం కూడా అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబం కాదు, మధ్య తరగతి కుటుంబం అనలాగా. తండ్రి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. తండ్రి వెళ్ళి శ్రమ పడితే గాని కడుపు నిండా తినలేని కుటుంబం. 11వ అధ్యాయము 28, 29 వచనముల ద్వారా ప్రభు యొక్క మాటలను భారమొచ్చి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. చాలా శ్రద్ధతో ఆలకించని మాటను, నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడు, అప్పుడు మీరు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందుదు. ప్రైజ్ ది లార్డ్. నేను ఈరోజు దేవుని యొక్క వాక్యం చేత ప్రభు నాకు మనశ్శాంతినిస్తూ ఉన్నాడు. విరిగిపోయిన నా హృదయము ప్రభునిలో ఆయన యొక్క శాంతిని పొందుకుంటూ ఉన్నది వాక్యం ద్వారా. ప్రతి ఒక్కరు 2 చేతులు లేపి నీ ముందున్న దేవుని స్తుతించుకున్న. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాప సంకీర్తనం చేయదలసిన వారు గురువులు బయట ఉన్నారు కాబట్టి అందరూ కూడా గొప్ప సమయాన్ని ప్రభు మనకిచ్చి ఉన్నాడు. పాపములను ఒప్పుకోవడం ద్వారా, పాపములను ప్రభువునికి సమర్పించడం ద్వారా, పశ్చాత్తాపపడి కన్నీటి కార్చడం ద్వారా ప్రభు మనకు పాప మన్నింపునిస్తూ ఉన్నాడు. మగ్దలమరియ జీవితంలో ప్రభు చేసిన కార్యం అదే. ఇదిగో ప్రభువా నేను వేశ్యను, ఇదిగో ప్రభువా నేను దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి స్త్రీని. అటువంటి స్త్రీని యూదులు అందరూ కూడా రాళ్లు పెట్టి కొడుతూ ఊరు బయటకు తోలుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, పరిగెత్తిస్తూ ఉన్నప్పుడు ప్రభు పాదముల మీద పడి ఏడుస్తూ ఉన్నది. అక్కడ మాత్రమే కాదు, పేతురు ఇంటిలో భక్తిని కూర్చున్నటువంటి ప్రభు మధ్యకు వచ్చి వెనుకాలుగా నిలబడి ఆయన యొక్క పాదములను తన యొక్క కన్నీటితో తుడిచి తాను ఎంతగానో అలంకరించుకుంటూ ఇదిగో ఎంతో విలువనిస్తున్న తన యొక్క తల వెంట్రుకలను ఆ పాదములతో తుడుస్తూ ఉన్నది. ఈరోజు ఎంతమందిని చూడండి, మగవారమే కానీ ఆడవారమే కానీ తల వెంట్రుకలకు ఎంత ప్రాముఖ్యతనిస్తామో, ఎంత ప్రేమిస్తామో, ఎంత అందంగా ఉంచుకోవడానికి, ఎంత ముద్దుగా పెంచుకోవడానికి, అందరికి అందంగా కనబడడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని షాంపూలు, ఏమేమి కావాలో వగేరా అన్ని కూడా తగలబెడుతూ ఉంటాం. కానీ ఈ స్త్రీ చూడండి, మగ్దలమరియ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తనకున్నదంతా కూడా మర్చిపోయి తన స్థితిని వదిలిపెట్టి కన్నీటితో పాదాలను కడుగుతూ తన వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. ప్రభు తన కన్నీటిని చూసి క్షమించి వేస్తూ ఉన్నాడు. పేతురుతో అంటూ ఉన్నాడు, సిమోను నీవు నా ఇంటికి వస్తే నా చేతులు కడుక్కోవడానికి నీవు నీటిని ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ తన కన్నీరు కార్చి
నా పాదాలను కడుగుతుంటాయా? ఈరోజు అటువంటి మనస్తత్వం కలిగి క్రీస్తు ప్రభు ఉత్థానమైనప్పుడు మొట్టమొదటిగా చూసినటువంటి వ్యక్తి ఆ స్త్రీ మాత్రమే. సమాధి దగ్గరికి వెళ్ళి బోరును ఏడుస్తూ ఉన్నది. నా తండ్రిని ఎవరో దొంగిలించారని ముందుగా వెళ్ళి వెతుకుతున్న స్త్రీ ఆ స్త్రీ మాత్రమే. పాపం నుండి కడగబడి పరిశుద్ధరాలుగా నియమించబడి మొదటి అపోస్తులలో, స్త్రీలలో మొదటి అపోస్తులుగా పిలువబడినటువంటి స్త్రీ. ఆమె లాంటి హృదయాన్ని మాకు కలిగి పశ్చాత్తాపంతో పాప సంకీర్తనం చేసి ప్రభు పాదములు పట్టుకొని కడుగు, పాదాలను కన్నీటితో కడిగి ఇదిగో ప్రభు నుండి మన్నింపులు పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. పాప సంకీర్తనం చేయవలసిన వారు వెనుకాల ఫాదర్ గారు కూర్చుని ఉన్నారు కాబట్టి వెళ్ళి పాప సంకీర్తనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము చదివినటువంటి వచనముల ద్వారా మనకు అర్థమవుతుంది. దేని గురించి మనం చదివి ఉన్నాం? భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి వసిగెదను. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈ వచనాన్ని కంఠస్థం చేశారో అందరం కూడా కలిసి ఏకస్వరంతో పలుకుదాం. ఏకస్వరంతో ఆ వచనాన్ని అందరం కూడా మాకు చెప్తాం. భారము చేత అలసి అందరం కూడా భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగును. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రభు మాట్లాడిన మాటలను నమ్మి విశ్వసించిన వారు మరి ఒక్కసారి ప్రైజ్ ది లార్డ్. 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 చూడండి, మనం విన్న వాక్యములో కాడి అనే మాటను మనం విన్నాం. కాడి అనే మాటను మనం విన్నాం. ఈ మాటను మనము మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన ఊరిలో గ్రామంలో కానీ ఎన్నోసార్లు రైతులు కానీ వ్యవసాయం చేసేవారి ద్వారా ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. ఏ విధముగా అంటే, ఒక వ్యవసాయి, ఒక రైతు పొలం దున్నడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎద్దుల మీద ఏం మోస్తూ ఉంటాడు? కాడిని మోస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ కాడి గురించి మీ అందరికీ తెలుసు. సపోజ్ నేను వాళ్ళని అడిగాను అనుకో, అసలు ఆ కాడి గుర్తేంటయ్యా, ఎందుకు కాడిని మోపుతున్నారంటే అర్థం. ఇప్పుడు ఆ కాడి గురించి మీ అందరికీ తెలుసు. సపోజ్ నేను వాళ్ళని అడిగాను అనుకో, అసలు ఆ కాడి గుర్తేంటయ్యా, ఎందుకు కాడిని మోపుతున్నారంటే అర్థం. వాళ్ళ కచాక చక్కగా చెప్పేస్తూ ఉంటారు. అసలు మరో మాట ఆలోచన చేయమంటారు. అవునా కాదా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, కాడిని దేనికి ఉపయోగిస్తారు? ఎందుకు రైతు ఎద్దులకు కాడిని వేసి మోపిస్తూ ఉంటాడు? చేను దున్నడానికి, పంట పండించడానికి, నాట్లు వేయడానికి. ఈ రైతు ఉద్దేశము, ఆ వ్యవసాయ ఉద్దేశం ఏంటి? ఆ కాడి మోయడం ద్వారా ఆయన లాభాన్ని, ఎద్దులు కష్టపడుతుంటే ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆనందిస్తూ ఉన్నాడు. ఆ కాడి మోయడం ద్వారా, దుక్కు దున్నడం ద్వారా ఫలాన్ని, ప్రతిఫలాన్ని అంతా కూడా ఈ యొక్క వ్యవసాయి పొందుకుంటూ ఉంటున్నాడు. ఫలాన్ని అనుభవిస్తూ ఉంటూ ఉన్నాడు. సంతోషంగా జీవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు నేను 2 కాడుల గురించి మీకు చెప్తాను. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాడి, రెండవది సాతాను యొక్క కాడి. ఆలోచించండి. ఇప్పుడు నీవు మోస్తున్న కాడి, ఏ కాడిని నువ్వు మోస్తూ ఉన్నావు? ఈరోజు మనము దేవుని సన్నిధిలో, దేవాది దేవుని ముందు, దివ్య ప్రసాదం ముందు కూర్చున్న మనము ఏ కాడిని మోస్తూ ఉన్నాం? మీ ముందు 2 కాడులు నేను పెట్టాను. ఒకటి సాతానుది, ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువారిది. ఎంతమంది ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క కాడిని మోస్తూ ఉన్నారని అనుకున్న వారు 2 చేతులు పైకి లేపి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అందరూ
ఇప్పుడు కనుక నేను ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే ఒక్కొక్కరికి ఉంటుంది. మోస్తున్నారు కదా క్రీస్తు ప్రభువు యొక్క కాడిని. సరే, ఆడవాళ్ళు అందాన్ని తగ్గించుకొని దేవుని కోసము నేను ఇదిగో ఈరోజు బంగారం ఉపయోగించుకోవట్లేదు, కాస్ట్లీ చీరలు కట్టుకోవట్లేదు, కాస్ట్లీ బట్టలు వేసుకోవటం లేదు, కేవలం దేవుని కోసం నన్ను నేను తగ్గించుకొని ఇదిగో ఆయన కాడిని మోస్తున్న అన్నవారు, ఇందాక చేతులు లేపిన వారు ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? సరే, ఆడవాళ్ళ పక్కన పెడదాం. మన యజమానులు ఉన్నారుగా, వైన్ షాప్ వైపే నా కళ్ళు పోవట్లేదు, పేకాట వైపే నా కళ్ళు నా చేతులు పోవట్లేదు అన్న ఆలోచనతో కేవలం నేను క్రీస్తు వాక్యాన్ని అనుసరించి క్రీస్తు యొక్క కాడిని మోస్తున్నా అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నాకు చేతులు లేపారు కదా చాలా మంది. ఇందాక చేతులు చూస్తేనేమో గొళ్ళు లేపారు, ఇప్పుడు ఏమవుతుంది? ఎక్కడున్నాయి చూడండి. ప్రేమ దేవుడి బిడ్డ ఆత్మపరిశోధన చేసుకుందాం. ఒక ఆత్మీయ జీవితంలో, ఒక సంఘములో క్రీస్తు యొక్క మాటలను అనుసరిస్తూ, క్రీస్తు యొక్క వాక్యాన్ని వింటూ, క్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతములను చూస్తూ, మన జీవితంలో కూడా దేవుని ద్వారా ఎన్నో గొప్ప గొప్ప మహిమలను, ఆశ్చర్య కార్యాలను పొందుకుంటూ, స్వస్థతను పొందుకుంటూ నడుస్తున్న మనము నిజంగా ఆ ప్రభు కార్యం మోస్తూ ఉన్నాము. లేక సాతానుని కాడుని మోస్తూ ఏదో నేను క్రీస్తును అనుసరిస్తూ ఉన్నాను కదా అని దేవుని సన్నిధిలో కూర్చోవడమేమో క్రీస్తు కోసం, మోసేదేమో సాతాను కోసం అన్నట్టు సాతాను యొక్క కాడిని మోస్తూ ఈరోజు ఇక్కడ కూర్చున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేనేమో వచ్చేది దేవుని కొరకు, నేను మోసేదంతా కూడా సాతాను. అవునా కదా? చూడండి, సాతానుడు ఆ విధముగా మనందరినీ కూడా వాడుకుంటూ ఉన్నాడు, తన వైపుకు త్రిప్పుకుంటూ ఉన్నాడు. మన జీవితాన్ని ఇదిగో ఆ విధంగా ఆయన ఆకర్షించుకుంటూ ఉన్నారన్నమాట. మాటల ద్వారా పగ, ప్రేమ లేకుండా, అనుమానము, కుటుంబంలో కలతలు, సోదరి సహోదరుల మధ్య ప్రేమ లేకుండా, ఆస్తుల కొరకు, సంపదల కొరకు ఎన్ని రకాలుగా కుటుంబము మనము నాశనానికి కొని తెచ్చుకుంటున్నాం. కుటుంబంలో కేవలం సాతాను యొక్క ఆలోచన ప్రకారం నడుస్తుంది, కేవలం సాతాను యొక్క మాటలను అనుసరించి జీవిస్తుంది. ఎదుటి వారు చెప్పిన మాటలను, ఆ మాటలు తీయగా అనిపించడం ద్వారా ఆ సాతాను క్రియకు మనము ఆయన యొక్క కాడిని మోస్తూ ఉంటున్నాం. ప్రేమ ఎంతమంది లేవు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతో మంది ఉన్నాం. దేవుడి సన్నిధిలోనే ఉంటూ సాతానికి సహాయం చేసేవారు, సాతాను అనుసరించి జీవించేవారు. కానీ నీకు ఒక్క బండ గుర్తు చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. నీవు శరీరంతో, నీ బలహీనమైన శరీరంతో నువ్వు పరలోకానికి వెళ్తావేమో, కానీ నీ శరీరం అంతా కూడా క్షీణించిపోయి, నీ శరీరం అంతా కూడా నాశనం అయిపోయి, అసలు ఎందుకురా అన్నటువంటి మనస్తత్వాన్ని నీవు తీసుకొచ్చిన ఈ శరీరం ఎందుకురా అనేటువంటి తలంపుతో ఉన్న చెడిపోయిన శరీరంతో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావేమో, కానీ బలహీనమైనటువంటి ఆత్మతో ప్రభు రాజ్యానికి వెళ్ళని, బలహీనమైన శరీరంతో ప్రభు రాజ్యానికి వెళ్తాము, కానీ బలహీనమైనటువంటి ఆత్మతో మాత్రము ప్రభు దగ్గరికి మనము చేరలేము. ఇప్పుడు ఈ ఆత్మను మనం బలపరుచుకోవాలి అంటే శారీరకమైనటువంటి ఆలోచనలను, తలంపులను, క్రియలను, వాంఛలను
మనమందరం కూడా ఏం చేయాలి? తెగగొట్టుకోవాలి, నాశనం చేసుకోవాలి. ఆ శారీరక ఆలోచనలు, వాంఛనైనటువంటి కాడిని, సాతానుడు అనేటువంటి కాడిని మనము విరగొట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇశ్రాయేలీయులను ఎంతగానో ప్రేమించాడు ప్రభు. ఎంతగా అంటే చెప్పలేనంత శాశ్వతమైన ప్రేమతో నేను మేము ప్రేమిస్తూ ఉన్నానని పలుకుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. అంత ప్రేమతో ఆయన ప్రేమిస్తుంటే వీరి జీవితం ఏమవుతుందంటే సాతాను యొక్క ఆలోచనలకు లోబడి విగ్రహారాధన చేస్తూ, బాలు దేవుణ్ణి పూజిస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేస్తూ ఆయన నుండి విడగొట్టబడుతూ ఉన్నారు. ఐగుప్తీయులు వచ్చి బానిసలుగా వీరిని తీసుకుని పోతూ ఉంటే వీరు అక్కడ చేస్తున్న పని ఏంటంటే, ఈ తీసుకోబోతున్నటువంటి జన సమూహంలో శేషజనం అనేటువంటి వారు ఉన్నారు. అంటే రోగులు, వృద్ధులు, బలము లేని వారు, ఐగుప్తులకు పనికిరాని వారు, వారు ఉపయోగించుకోవడానికి, వారికి సేవ చేయించుకోవడానికి, వారి పని చేయించుకోవడానికి పనికిరాని వారికి, వృద్ధాప్యంలో ఉన్న గుడ్డివారు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, కుంటివారు కానీ, బలహీనులు కానీ, రోగులందరినీ కూడా వదిలిపెట్టేసేసి మిగతా వారందరినీ తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ శేష జనాంగముగా మారిన వీరందరేమో ఒక్కోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు. తినడానికి తిండి లేదు, మా వాళ్ళందరినేమో తీసుకుపోయారు, వాళ్ళందరేమో బానిసలుగా బతుకుతూ ఉన్నారు. కడుపేమో కూటి కోసము ఎదుగుతూ ఉంది, మెతుకుల కోసం. ఏమీ లేవని వేలెదుగుతూ ఏడుస్తూ ఉంటే అక్కడేమో వాళ్ళు శ్రమ చేస్తూ ఉన్నారు, మట్టి తొక్కుతూ ఉన్నారు, ఇటుకలు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు అయినటువంటి వారు యెరూషలేమును కట్టవలసినటువంటి ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు రాజ్యాన్ని కడుతున్నారు. వారు తొక్కినటువంటి మట్టితో వారి శ్రమ వారు అనుభవించలేకపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుడి చేత ప్రేమించబడిన వారు, శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించబడుతూ, ఇదిగో వారి నాటిని దానిని తినడానికి ఇచ్చినటువంటి గొప్ప ఐశ్వర్యవంతులు, వారి తవ్వని బావిలో నీరు తాగేటటువంటి గొప్ప జీవితాన్ని ప్రభు వారికి ఇచ్చారు. కానీ వీరు అవన్నీ కూడా కోరుకుని ప్రార్థన చేస్తున్నారు. ఆత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. రెండంచులు గల వాడి అయిన ఖడ్గము వలె తన వాక్కుతో ఈ రోజు మన హృదయాలను ఛేదిస్తూ ఉన్నాడు. వికృతము కలిగి, ప్రభు యొక్క వాక్కు మీద ఆకలి కలిగి, విశ్వాసముతో ప్రభువా ఈ రోజు నీ వాక్కు పాపముతో నిండిన నా హృదయాన్ని నరుకుతూ ఉండాలి ప్రభువా. పాపాన్ని నా నుండి తొలగించాలి ప్రభువా. వాక్కు శక్తి గద్దింపు నన్ను నీలో గడిపించాలి ప్రభు అంటూ ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏ సమస్యతో, ఏ రోగముతో, ఏ బాధతో నీవు నీ దేవుని సన్నిధికి వచ్చి పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నావో, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నావో, నీకు నీ ఆత్మకు ఆ తండ్రి దేవుడికి మాత్రమే తెలుసు. నీ బిడ్డకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ బంధువుకు తెలియదు, నీ గురువుకి తెలియదు. కానీ నీ ఆత్మకు, నీకు నీ దేవుడికి మాత్రమే నీ యొక్క సమస్యలు తెలుసు. ఆ సమస్య ఈరోజు ప్రభు యొక్క వాక్యము చేత ఛేదించబడాలి, తొలగించబడాలి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, శక్తివంతుడా, ఈ అనుకూల సమయాన్ని మాకిచ్చి ప్రతికూల సమయం నుండి మమ్మల్ని వేరుపరచి ఈ రోజు నీ సన్నిధిలో
చేస్తున్నందుకు స్తోత్రం. నీవు ఏమి మాట్లాడబోతున్నావో ప్రభువా, ప్రతి మాట నా హృదయాన్ని ప్రభువా కదిలించే వాక్యాన్ని దయచేసి పడ్డవారిన నా హృదయాన్ని కరిగించండి ప్రభువా. జీవపు వాక్కుతో, చైతన్యవంతమైన వాక్కుతో, ప్రేమ అనే వాక్కుతో నా హృదయాన్ని కదిలించమని తండ్రి, ఏ స్థితిలో ఉండి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ఎలాంటి హృదయంతో నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, నా యొక్క జీవితం యొక్క రహస్యం ఎరిగినటువంటి గొప్ప జ్ఞాని మీరు మాత్రమే. మీ మాటలను నా జీవితంలో సావధానంగా స్వీకరించు, నీకు స్తుతులు పలుకుచు, నీకు ఆరాధనలు చేస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నీ వాక్యం ఈ రోజు నా జీవితాన్ని కడుతుంది. ఈ రోజు నీ వాక్యము ఇదిగో నీతో నన్ను అట్టగడుతుంది అని తండ్రి, నా హృదయాన్ని నేను బలపరుచుకునే భాగ్యాన్ని, నా ఆత్మను నీలో బలపరిచే భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామమును అడిగి వేడుకొంటున్నాము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని అత్యున్నత నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎంతో మంది ఈ అవకాశం లేని వారు, ఎంతో మంది దేవుని సన్నిధిలో గడపాలని ఎదురు చూచే ఆత్మలు సమయం లేక, శరీరము అనుకూలించక, వెళ్ళాలని తలంపు హృదయాన్ని కాల్చివేస్తూ ప్రభు సన్నిధిలో గడపాలనేటువంటి తలంపుతో ఉన్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రభు అంత గొప్ప సమయాన్ని మనకిస్తూ ఉన్నారు. సమయాన్ని వృధా చేసుకోకుండా, సమయాన్ని దొంగిలించకుండా ఈ మధ్య ఉన్నటువంటి దేవుడిని ముఖాముఖిగా చూడడం మొదలుపెట్టు. పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారు అంటూ ఉన్నారు, ఇదిగో నీ ముందు దివ్య సప్రసాద రూపంలో ఆత్మీయంగా ఉన్న నీ దేవుడిని నీ హృదయపు కన్నులు విప్పి తెరచి ఆత్మీయంగా ఆ ప్రభుని చూసి నీలోనికి ఆహ్వానించుకో. ఆ ప్రభువుని హృదయం వద్ద నిలబడి తట్టుచున్నాడు అని పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. పునీత జాన్ ది క్రాస్ సిలువ యోహాను గారు కూడా మాటలు అవే. నీ ముందు ఏది ఉన్నా, నీ వెనక ఏది ఉన్నా, నీ ఇరు ప్రక్కల ఏది ఉన్నా నీకు లాభకారమే అయి ఉండొచ్చు. అవన్నీ కూడా కేవలము ప్రభుని కొరకు మాత్రమే వాటిని త్యజించి, నీ చుట్టుపక్కల ఉన్నది నా ప్రభువు కన్నా నాకు ఎక్కువ కాదు అని ఆ తలంపుతో ప్రభుని ప్రార్థన చేయని పునీత సిలువ యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. చిన్న తెరేసమ్మ గారు అంటూ ఉన్నారు, ఇదిగో నేను దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప ప్రసంగాలు చేయలేదు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడలేదు, కానీ ప్రేమతో చిన్న ప్రార్థన చేసుకుంటూ నా ఆత్మ రక్షించబడాలి, నా ద్వారా ఇతరులు రక్షించబడాలి అని 4 గోడల మధ్య ప్రార్థన చేస్తున్నటువంటి చిన్న తెరేసమ్మ గారిని ఒకసారి ఆలోచన చేయండి. అనే మాటలు ఆ పునీతురాలు మాట్లాడుతూ ఉన్నది మరియ తల్లిని గురించి కూడా చెప్తున్న మాటలు.
ఇదిగో చెట్టును చూసి వాటి పట్లను స్వీకరించడానికి మనం వెళుతూ ఉంటాం. మరి ఈ తల్లిని చూసి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మనము అదే రీతిలో మన మదిలోనికి తీసుకోవాలి అని తల్లి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ పవిత్రాత్మ గీతం ద్వారా ప్రభుని స్తుతించుకుంటూ తదనంతరం వాక్యంలోనికి వెళ్దాం. చక్కగా గీతాన్ని పాడుకుందాం. వచ్చినటువంటి గీతమే అందరికీ నన్ను విడిచిన ప్రభువాన్ని నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు స్తుతించుకున్నాం. అందరం కూడా బయట చేద్దాం. దేవుడి చేతులు దేవుడిని మాత్రమే ఉపయోగిస్తున్నాను. బయట చేద్దాం. దేవుడిని స్తుతించగల అనుభవాన్ని మనకు రావాలి.
Praise the Lord. 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 దేవుని నామమున మీకు మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నాను. మరి ఒకసారి నన్ను మీ మధ్యకు ఆహ్వానించుకున్నందుకు ముందుగా విచారణ గురువులు ఫాదర్ కోవలి జోజిబాబు గారికి, తర్వాత మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీర్వాదములు. క్రీస్తునామమున యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషములు మనము ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రైజ్ అండ్ వర్షిప్. నేను చెప్పినప్పుడు ప్రభువా మీకు స్తోత్రము మహిమ కలుగునుగా అనే మాట మీ నుండి రావాలి. నేను చదివే వాక్యం ద్వారా మీరు చెప్పే మాట ప్రభువా మీకు స్తుతి స్తోత్రములు. సరేనా? అందరికీ కూడా విశ్వాసంతో కళ్ళు మూసుకొని, ప్రభు ఇప్పుడు నా మధ్య ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, నన్ను ఏలడానికి, నన్ను పరిపాలించడానికి తన అధికారముతో ఇదిగో నా మధ్యన ఈరోజు ఒక దివ్య సప్రసాద రూపములో నా మధ్య నెలకొని ఉన్నాడని, ప్రభుని నా ఎడల ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనతో, విశ్వాసముతో మధ్యలో ధ్యానం చేసుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ కూడా నా తర్వాత చెప్పండి. ప్రభువైన రాజా మీకు స్తోత్రములు, రాజులకు రాజా మీకు స్తోత్రములు, పరిపాలితుడు అయిన రాజా మీకు స్తోత్రములు, విశ్వదాత్రికి రాజా మీకు స్తోత్రములు, మా యొక్క మహారాజా మీకు స్తోత్రములు, యుగ యుగములకు రాజా మీకు స్తోత్రములు, శాలేము రాజా మీకు స్తోత్రములు, నీతికి రాజా మీకు స్తోత్రములు, వినమ్రుడు అయిన రాజా మీకు స్తోత్రములు, అమరులకు రాజా మీకు స్తోత్రములు, అగోచరులకు రాజా మీకు స్తోత్రములు, నిత్యుడులకు రాజా మీకు స్తోత్రములు, యూదులు రాజా మీకు స్తోత్రములు, ఇశ్రాయేలీయుల రాజా మీకు స్తోత్రములు, యాకోబు రాజా మీకు స్తోత్రములు, యెరూషలేములో ఉన్న రాజా మీకు స్తోత్రములు, సియోను పర్వతమున ఉన్న రాజా మీకు స్తోత్రములు, విజయవేరి పులకించు రాజా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, రాజులకు విజయమిచ్చు రాజా మీకు స్తోత్రములు, భూపతులకు అధిపతి అయిన రాజా మీకు స్తోత్రములు, అధిపతులకు అధిపతి అయిన రాజా మీకు స్తోత్రములు, విశ్వదాత్రికి రాజా మీకు స్తోత్రములు, భీకరుడైన రాజా మీకు స్తోత్రములు, శాంతికరుడైన రాజా మీకు స్తోత్రములు, అధిపతులు గర్వమనర్చు రాజా మీకు స్తోత్రములు, శాంతికరుడైన రాజా మీకు స్తోత్రములు, భూరాజులకు భీకరుడైన రాజా మీకు స్తోత్రములు, నా రాజా ఉన్నవారితో పంచుకుంటూ ఉన్నావు, మంచి మనసు నీకు ఇస్తూ ఉన్నాడు. వాటన్నిటిని తలుచుకొని ఎప్పుడైనా నీవు కృతజ్ఞతలు తెలియజేసావా? నా బిడ్డకి మంచి ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, కృతజ్ఞతలు చెప్పావా? నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఇస్తూ ఉన్న దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను, ఎప్పుడైనా కృతజ్ఞతలు చెబుతూ ఉన్నావా? ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన తలంపులతో ప్రభు ముందు మోకరించి, ఇదిగో నీ ముందు ఉన్నటువంటి ప్రభునితో, ఇది ప్రభువా నా స్థితి అని ఎప్పుడైనా ఇదిగో నీ గోడును వెళ్ళబుచ్చావా?
ఆయన చేసిన ఉపకారములను వేడిని మరువకము అని కీర్తనకారుడు పలికిన మాటలు, దేవుడు నా ఎడల ఇంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడే, గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నాడు, బిడ్డలను ఇస్తూ ఉన్నాడు, బిడ్డల చదువులకు తోడ్పడుతూ ఉన్నాడు, మంచి ఆహారాన్ని, మంచి జీవితాన్ని, మంచి భాగస్వామిని, మంచి ఉద్యోగాలను, మంచి గూడును ఇస్తూ ఉన్నాడే, అందుకు ఎప్పుడైనా కృతజ్ఞతలు తెలియజేసావా? ఇన్ని ఉపకారములు దేవుడు నీ ఎడల కనపరిచినప్పుడు నీవు ఆయన ఎడల చేయవలసినది ఏంటి? లోకములో ఉన్నటువంటి మనము లోకాశలతో, లోక తలంపులతో మాటలు కానీ, ఆలోచనలు కానీ, ప్రవర్తన కానీ, నడవడిక కానీ ప్రతి ఒక్కటి కూడా నా దేవునికి దగ్గరగా లేదు, నా దేవుడికి నేను దూరం అయిపోతూ ఉన్నాను, నా యొక్క ఆలోచనల ద్వారా, నా నడవడిక ద్వారా నేను దేవుడికి దూరం అయిపోతూ ఉన్నానని ఎప్పుడైనా ఆలోచన కలిగి ఆ ప్రభుని ప్రార్థన చేసిన సమయం ఉందా? ఎప్పుడు కూడా నాకు అది లేదు ప్రభువా, నాకు ఇది లేదు ప్రభు అని ఆయన మీద పడి ఏడవడం తప్ప నేను పని పెట్టుకో. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆత్మ, యొక్క వాక్కు గద్దింపు మన జీవితంలో ఉండి మన హృదయాలను, మన మనస్సులను మార్చే రీతిగా ఈ ఆరాధన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మోకరించి కొన్ని నిమిషములు దేవునికి స్తోత్రములు తెలియజేస్తూ ఆ దేవుని ఆరాధన చేసుకుంటూ వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది పరిత్యజించాలో, ఏది ఎత్తుకోవాలో, ఏది తీసుకుని ఆయన అనుసరించి మనం సాగించాలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభువు నామమున ఇదిగో స్తోత్రముల ద్వారా ప్రభుని ఆరాధన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు నామములో ఇదిగో ఈ సమయాన్ని వ్యర్థం చేయవద్దు. ఎవరు కూడా సాతానికి ఈ సమయాన్ని మనం ఇవ్వద్దు. మన మనస్సులో దేవుడు ఉండాలి, మన ఆలోచనలో ప్రభు ఉండాలి. మన మధ్య ఉన్న ప్రభు, నీవు దేవుని సన్నిధిలో కూర్చొని కూడా నీ మనసు ఎక్కడో ఉంటే నీవు దేవుడితో ఐక్యమై ఉండటం. సాతానికి నీవు సమయాన్ని ఇస్తూ ఉన్నావు. దేవుడి సన్నిధిలో ఉండి దేవుని బిడ్డగా ఉండి సాతాని యొక్క కాడిని మోస్తూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నా. ఆత్మ దేవుడు మన మధ్యన ఉంటూ ఉన్నాడు కాబట్టి పవిత్రాత్మ దేవుని ప్రార్థన చేస్తూ ఆత్మ యొక్క శక్తి నడిపింపు మన జీవితంలో ఉండి ఈ రోజు ప్రభు నీతో మాట్లాడబోయే వాక్యం ద్వారా ఇదిగో మన యొక్క హృదయాలు మార్చి మన జీవితాలను ప్రభు తన వైపు మరల్చుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. కూడా ఈ ఆరాధన సమయంలో స్తుతి మహిమ అంటూ ప్రభు మనకు చేసినటువంటి గొప్ప కార్యములన్నిటిని కూడా తలంచుకొని, ప్రభు మనకు చేసిన మేలులను తలంచుకొని, గత నెల నుండి ఇప్పటి వరకు ఈ నెలలో ఈ రోజు మనందరినీ కూడా తన సన్నిధికి పిలుచుకున్న ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన అద్భుత కార్యములన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ప్రభుని స్తుతించుకున్న అందరం కూడా చప్పట్లు కొడుతూ ఇదిగో ప్రభు నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ మన మధ్య ఉన్నటువంటి గొప్ప దేవుడు, మన మధ్య ఉన్నటువంటి మంచి దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, జీవము గల దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధన చేద్దాం. అందరూ కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనమును చదువుకుంటూ కొద్ది నిమిషముల పాటు ఆరాధన చేసుకుందాం. మన జీవితం అసలు ఎలా ఉంది, మనం ఏ విధముగా ప్రభునిలో నడుచుకుంటూ ఉన్నాం, ఏ విధముగా మనం ప్రభుకి సాక్ష్యం ఇస్తూ ఉన్నామో ఈ వాక్యము ద్వారా ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము పరిశుద్ధ గ్రంథము తీసుకువచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు ఏకీభవించి చదవండి.
మీకున్నటువంటి పరిశుద్ధ గ్రంథముని ఉపయోగించుకోండి. నన్ను అనుసరింపబోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము ధ్యానించవలసిన వచనము, తీసుకున్న వచనముల నుండి ఒక్క అంశాన్ని నేను తీసుకుంటూ ఉన్నా. కొద్ది నిమిషంలో మాత్రమే మనం ఆరాధన చేద్దాం. ఈ యొక్క అంశం మీద పరిత్యజించుకోనవలెను అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాం. నన్ను అనుసరించువాడు తనను తాను పరిత్యజించుకోవాలి, విడిచిపెట్టాలి, తనను తాను తగ్గించుకోవాలి. ఈ పరిత్యజించుకోవాలి అనే మాట ద్వారా మనం ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పరిత్యజించుకోవడం అంటే ఏంటి? ఏంటి మనం పరిత్యజించుకోవాల్సింది? ఏమి వదిలిపెట్టుకోవాలి? దేనిని మనము నాకు వద్దు, ఇది నాకు దూరముగా ఉండాలి అని నీకున్న దానిలో అనేదే పరిత్యజించుకోవాల్సిన అంశములు ఏంటి? పరిత్యజించుకోవాల్సిన వస్తువులు ఏంటి? పరిత్యజించుకోవాల్సినటువంటి క్రియలు ఏంటి? ఎప్పుడన్నా ఆలోచన చేశావా? ప్రభు, ఇంత గొప్ప ప్రభువు, ఇంత మంచి ప్రభువు మన మధ్యన ఉండి ఈరోజు నీతో నాతో మనందరితో ఇదిగో మన నుండి కొంత మనము త్యాగం చేసుకోవాలి. అది ఏదైనదో ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అని మనం వింటూ ఉన్న ఆరాధనలో మనం పరిత్యజించుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిసారి మనము దేవాలయానికి వచ్చి దేవుని ముందు మోకరించి ఆయనకు ఆరాధనను సలుపుతూ ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. అవునా కదా? అవునన్న వాళ్ళ రెండు చేతులు పైకి లేపి ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంత ప్రార్థనలు చేస్తూ ఈ విధమైన కన్నీరు కారుస్తున్న నీవు పరిత్యజించేది ఏమిటి? ఏది నీవు దేవునికి వదిలిపెడుతూ ఉన్నావు? దేవుని కొరకు చూడండి, ఆలోచన చేయండి. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా, ఎప్పుడు నీవు దేవునితో మాట్లాడినా, ఎప్పుడు నువ్వు దేవునితో ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నా, నీవు కోరుకునే మాటలు ఏంటో తెలుసా? దేవా, ఇదిగో నా జీవితము అన్ని కష్టాలే నాయనా, నా జీవితంలో అన్ని శ్రమలు, ఇబ్బందులు, ఆటంకములు, అలచడులు. ఇదిగో నా బిడ్డకు వివాహం కావడం లేదు, నా కుమారునికి ఉద్యోగం లేదు, నాకు ఇల్లు లేదు ప్రభువా, ఇదిగో తినడానికి సరైన ఆహారం నేను పొందుకోలేకపోతూ ఉన్నాను, నా బిడ్డలకు గర్భఫలం లేదు. ఏంటి ప్రభువా నా జీవితం అని నీ గోడును వెళ్ళపుచ్చుకుంటున్నావు, కానీ నీకున్నటువంటి సమస్యలన్నింటినీ తెలియజేస్తూ ఉన్నావు. కానీ ఎప్పుడైనా ఈ సమస్యలన్నింటినీ పరిత్యజించుకోవడానికి, ఈ సమస్యల నుండి బయటపడడానికి, దేవా నీవు నాకు ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చావు, నన్ను జీవముతో నింపావు, నా స్థితిని నీ ముందు మోకరింపజేయడానికి నన్ను పిలుచుకొని ఈరోజు నాకు ఇంతటి గొప్ప సమయాన్ని ఇస్తూ ఉన్నావే, నీకు కృతజ్ఞతలు ప్రభువా అని ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నీకున్నటువంటి సమస్యలను పరిత్యజించు ప్రభు అని ఎప్పుడైనా కోరావా? ఎప్పుడైనా సమస్యలన్నింటిని పక్కన పెట్టేసి వచ్చి ఇది నా జీవితము ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేశావా? ఎవరు వింటూ ఎప్పుడు ఆలోచన రాదు మనకు. నువ్వు ఈరోజు ఇలా ఉన్నావంటే కారణం దేవుడు నీ ఎడల గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు, జీవంతో సజీవుల లెక్కలో ఉంచుతూ ఉన్నాడు. నీ బిడ్డలు బాగున్నారు, నీకు రోజు ఆహారం దొరుకుతూ ఉన్నది, నీకున్నటువంటి మంచి ఏది మీకు ఇల్లు ఉన్నాయి, వస్త్రములు ఉన్నాయి, ఇదిగో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారితో పంచుకుంటూ ఉన్నావు, మంచి మనసు నీకు ఇస్తూ ఉన్నాడు.